వచ్చాను. గట్టిగా చెప్పు. నా పేరు భాస్కర్ అండి. 2022 నవంబర్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గత ప్రభుత్వం ఏంటంటే ఎమ్మెల్సీ స్టంట్ని తీసుకొచ్చి ఏంటంటే మా స్టూడెంట్స్ని మోసం చేసి అలా నెట్టుకుంటూ వచ్చేసింది. 2024కి వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ సాల్వ్ చేస్తుందని చెప్పి కోటి ఆశలతో మేము ఉంటే ఈ నోటిఫికేషన్లో గత 3 నెలల క్రితం ఇదే ధర్నా మేము చేసాము. స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చి 10 రోజులు అవ్వదు అప్పుడే రోడ్డు ఎక్కేస్తారని మమ్మల్ని అన్నారు. ఇప్పుడు అదే 3 నెలలు మాట్లాడు అదే ఇప్పుడు 3 నెలలు అవ్వడంతో మేము మళ్ళీ ఇప్పుడు రోడ్డు ఎక్కాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు కొంచెం ఇంచు కూడా కదలలేదు. ఆ నోటిఫికేషన్ ఏం జరుగుతుందో కూడా తెలియదు మాకు. తల్లి కడుపు నుండి బిడ్డ రావడానికి 9 నెలలు ఉంటుంది కానీ మాది 2 సంవత్సరాలు అయింది సార్. ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. కేసు ఎక్కడి వరకు ఉందో కూడా తెలియదు మాకు. కేసు ఎటుపోతుందో కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ ఇయర్లో కంప్లీట్ చేస్తారని నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ కేసు ఏముందనేది క్లారిటీ వాళ్ళకే ఉంది. స్టూడెంట్స్ ఎవరికీ తెలియదు. 92,000 మంది దీనికోసం 2 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. నెలకు 5,000, 6,000 స్టేట్ మొత్తం ప్రతి మెయిన్ సిటీలో కూడా ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వదలలేక ఇటు ఉండలేక వేరే దగ్గరికి వెళ్లకుండా మధ్యలో వదలకుండా చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మొత్తానికి కారణం గత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కారణం అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఇయర్లోనే ఇది కంప్లీట్ చేసి ఉన్న కోర్టు కేసుని అడ్వకేట్ జనరల్ని అప్రోచ్ అయ్యి ఎలా చేయొచ్చు ఏంటనేది పోలీస్ బోర్డు మొత్తం కూర్చొని హోమ్ మినిస్టర్ గారు సరైన నిర్ణయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏదైనా ఒక విషయాన్ని ఈ గవర్నమెంట్ చేసిందనుకో ఈ గవర్నమెంట్గా మంచి పేరు వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గత గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళని 11కు ఉంచారు. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి న్యాయం చేసే గవర్నమెంట్ అని నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చేసుకుంటే ఖచ్చితంగా మీకే పేరు వస్తుంది. ఎంత త్వరగా చేస్తే ఎలాగ 20,000 నోటిఫికేషన్ ఈ ఇయర్ ఎండింగ్లో జనవరిలో చేస్తామన్నారు కాబట్టి అవి చేసే ముందే ఈ నోటిఫికేషన్ క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకే మంచి నేమ్ వస్తుంది, గవర్నమెంట్ మంచి నేమ్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది వార్నింగ్ అనుకోకండి. ఎందుకంటే మా ఆవేదన ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్తున్నాను. తెలంగాణలో అయితే ఇదే స్టూడెంట్లు ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయరు. బస్సులు తగలాడతారు, ట్రైన్లు కానీ మేము శాంతియుతంగా చేస్తున్నాము. ఈ సహనాన్ని మీరు పరీక్షించకండి. ఖచ్చితంగా ఈ సహనాన్ని కోల్పోయామో అంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా ఇది వార్నింగ్ అనుకోకండి, మా హెచ్చరిక అనుకోండి. ఖచ్చితంగా ఈ ఇయర్లోనే కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుండి ఏంటంటే త్వరగా ఈ నోటిఫికేషన్ క్లియర్ చేసేయాలి. అంటే ఏ విధంగా క్లియర్ చేయమని మీరు అడుగుతున్నారు? అంటే కోర్టు కేసులు పరిష్కరించమనా లేదా ఏ విధంగా? కోర్టులో కేసు ఉంది కాబట్టి హోంగార్డులకు సంబంధించి ఇది డిలే అయ్యిందండి. అది క్లియర్ చేయాలి అంటే గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవాలి. ఖచ్చితంగా స్పెషల్ బెంచ్ తెలంగాణలో ఏం చేశారు, ఏదో ఒక కేసు వచ్చిన తర్వాత స్పెషల్ బెంచ్కి తీసుకెళ్ళి క్లియర్ చేశారు కదా. అలాగే స్పెషల్ బెంచ్కి తీసుకెళ్ళి అడ్వకేట్ జనరల్ని పెట్టుకొని కోర్టు కేసు క్లియర్ అయిపోతే మొత్తం అయిపోయినట్టే. ఇది పెద్ద విషయం కాదు. రాజకీయ నాయకులు తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. ఒక రాజకీయ నాయకుడు ₹1,00,00,000 పెట్టి ఒక లాయర్ని పెట్టుకున్నప్పుడు మా సాల్వ్ చేయడం పెద్ద లెక్కేం కాదు. కానీ ఖచ్చితంగా దీనికి క్లియర్ చేస్తారని, ఇయర్లోనే క్లియర్ చేస్తారని ఖచ్చితంగా కోరుకుంటాం. ఆ విధంగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.